మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని మీరందురు. ఎందుకు వినను, ఎందుకు లక్ష్య పెట్టను అంటే, మీరు పొట్ట మార్చుకున్నప్పుడు నాకు అది సంతోషం కాదు, బాధే. ఎందుకు తిండి మానుకున్నాడో నా బిడ్డ, ఎందుకు తిండి మానుకుందో నా కూతురు, నా కుమారుడని నేను బాధపడతా, లక్ష్య పెడతా. ఆయన అంటాడు, మీరు కడుపు మార్చుకుంటున్నారు బాగానే ఉంది, కానీ మీరు చేసే చేష్టాలు నచ్చట్లా నాకు అంటున్నాడు. ఏమి నచ్చట్లేదు అంటే, నంబర్ 1 చెప్పాడు, మీరు ఫాస్టింగ్ అయితే ఉంటారు కానీ మీరు మీ వ్యాపారం చేస్తారు. ఉపవాసం రోజు అసలు ఉపవాసం అంటే ఏంటి, అన్నిటికీ దూరంగా నాకు దగ్గరగా. కానీ మీరు ఉండటమైతే ఉపవాసం ఉంటారు, కానీ మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ ఉంటారు. ఒకటి. రెండవది, మీ పనివారి చేత కఠినమైన పని మీరు చేయిస్తారు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు పనోళ్ళు కూడా పని చేయడానికి లేదు, కానీ మీరు ఉండేది ఫాస్టింగ్, కానీ మీ పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత కఠినమైనటువంటి పని మీరు చేపిస్తారు. 2.